అందరికీ నమస్కారం. మన గురువుగారు అయినటువంటి ఆచార్య అనంత కృష్ణ స్వామి గారి గురించి కొంతమంది పని కట్టుకొని వాళ్ళు ఫేమస్ అవ్వటానికి కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పే వాళ్ళతో పాటు ఆచార్య అనంత కృష్ణ స్వామి గారి గురించి కూడా చెడుగా మాట్లాడటం, దుష్ప్రచారాలు చేయటం అనేది చేస్తున్నారు. వాళ్ళకి ఆచార్య అనంత కృష్ణ స్వామి గారి మీద అసూయతో, అక్కసుతో వాళ్ళు సొంత లాభం కోసం, వాళ్ళు ఫేమ్ అవ్వడం కోసము చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాలని మణిమంత్ర కుటుంబ సభ్యులు మరియు డాక్టర్ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారి శిష్యులు ఆయన బోధించినటువంటి ఆ సబ్జెక్ట్ను పట్టుకొని కోటీశ్వరులైనటువంటి అనేక మంది చూసి నివ్వెరపోతున్నారు. చాలామంది బాధపడుతున్నారు. కొంతమంది అయితే ఈ ప్రచారాలు ఎందుకని ఇలా చేస్తున్నారు, ఎందుకని ఈ విధంగా వీడియోలు పెడుతున్నారు అని చెప్పి కూడా చాలామంది బాధపడుతున్నారు. అనేక మంది, కొన్ని వేల మంది, లక్షల మంది గురూజీ శిష్యులైతే ఉన్నారు. అంటే ఆయన క్లాసులకి వెళ్ళి ఆ సబ్జెక్ట్ తెలుసుకోవాలని చెప్పి అనేక మంది అనేక క్లాసులకి అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. 2018లో గురువు గారు క్లాసులు పెట్టడం మొదలుపెట్టిన దగ్గర నుంచి, వీడియోస్ చేస్తున్న దగ్గర నుంచి, అంతకు ముందు కూడా ఆయన గారు ఆ సబ్జెక్ట్ని మనకు ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పి అనేక రాత్రులు, పగలు రాత్రి అని తేడా లేకుండా మౌనంగా ఉండి అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి అనేది తెలుసుకొని, అంతకుముందు అనేక విద్యలు నేర్చుకుని ఉన్నటువంటి ఆచార్య అనంత కృష్ణ గారు కాదు, మనం ఇవన్నిటిని పక్కన పెట్టి యాక్చువల్గా ఇప్పుడు జనాలకి, ప్రజలకి ఏం కావాలి, ఎందుకని డబ్బు, సంపద, ఐశ్వర్యం అంటే తెలుసుకోలేకపోతున్నారు, ఉన్న దగ్గరే ఉండి ఈ జీవితం ఇంతే అనుకుని చెప్పి బతికేస్తున్నటువంటి వాళ్ళకి ఒక ఆలోచనని, డబ్బు మీద ప్రేమని తీసుకొచ్చినటువంటి మహా గొప్ప వ్యక్తి మన గురూజీ. ఇది చాలామందికి తెలుసు. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళకి, ఈ కోచెస్కి, ఇప్పుడు క్లాసులు పెడుతున్న వారికి, వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళకి కనీసం ఈ మనీ సబ్జెక్ట్ మీద కాదు కదా, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటనేది వాళ్ళకి ఏమీ తెలియదు. అప్పటికి హిందీలో అనేక మంది గురువుల యొక్క ఈ వీడియోస్, లైఫ్ కోచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వీడియోస్ అంతకు ముందు నుంచే నేను చూస్తున్నాను, ఫాలో అవుతున్నాను. ఎందుకంటే జెనెటికల్గా నాకు ఆ సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే మా ఫాదర్ కూడా ఈ భగవద్గీత కానీ, మనకు బైబిల్ కానీ, ఖురాన్ కానీ ఆధ్యాత్మికంగా చాలా బాగా స్పీచెస్ అయితే ఇచ్చేవారు. అనేక మందిని ఈ స్పిరిచువల్గా ప్రభావితం చేసి, అంటే వాళ్ళకి మంచి మంచి బోధనలు అయితే చేసేవారు. అప్పట్లో ఇలా మనకు సోషల్ మీడియా ఇలాంటి అవకాశాలు లేకపోవటం వల్ల వారు ఉన్నంతలోనే అందరికీ ఒక బోధన అయితే చేసేవారు. బేసిక్గా ముస్లిం అయినప్పటికీ అనేక మంది హిందూస్తో కానీ, వేరే మతాల వాళ్ళతో కానీ చాలా మంచి సంబంధాలు అయితే ఉండేది. ఎవరికైతే సబ్జెక్టు ఈ మీద పట్టు ఉంటుందో, బోధన చేయగలిగే కెపాసిటీ ఉంటుందో వాళ్ళకి అనేక మంది ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. సో అవి చిన్నప్పటి నుంచి చూస్తున్న నాకు వాటి మీద ఒక అవగాహన, ఇంట్రెస్ట్ ఆ విధంగానే ఏర్పడిందని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలియకుండానే నేను ఈ సబ్జెక్టు ఆధ్యాత్మికంగా కొన్ని విషయాల మీద నేను ఆకర్షితమయ్యి దాన్ని తెలుసుకోవడానికి, దాన్ని ఫాలో అవ్వడానికి చేస్తూ ఉంటాను. నా బిజినెస్ చూసుకుంటూ కూడా నేను ఇలాంటి వాటికి బాగా అట్రాక్ట్ అవుతూ అది తెలుసుకోవటానికి, ఆ సబ్జెక్ట్ ఏంటి, యాక్చువల్ సబ్జెక్ట్ ఏంటనేది తెలుసుకోవడానికి అనేక విధాలుగా ట్రై చేస్తూ, నా ఓన్ రీసెర్చ్ చేస్తూ ఎప్పుడు తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. నేను హిందీలో అనేక మంది ఈ సబ్జెక్టు చెప్తున్నప్పటి నుంచే చూస్తున్న 2018 తర్వాత మన గురువు గారు ఈ సబ్జెక్ట్ని, లా ఆఫ్ అట్రాక్షన్ని, మేనిఫెస్టేషన్ని, అఫర్మేషన్స్ని తీసుకొస్తున్నప్పుడు నేను చూసిన దగ్గర నుంచి ఫస్ట్ వీడియోస్ మాత్రమే చూస్తూ
దాన్ని ఆ సబ్జెక్ట్‌ని నిజంగానే ఆ సబ్జెక్ట్‌ని నేను అంతవరకు ఒకలాగా ఉన్న నేను బిజినెస్‌లో ఏ విధంగా గ్రో అవ్వాలి, ఆ సబ్జెక్టు యాక్చువల్‌గా సబ్జెక్ట్ ఏంటనేది తెలుసుకొని అప్పటిదాకా కాన్స్టెంట్‌గా ఒకటే బిజినెస్ చేసుకుంటున్న నేను అనేక బిజినెస్‌ల్లో ఎంటర్ అయ్యి గురువుగారు చెప్పినటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది దాంట్లో. అర్థం చేసుకున్న వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఎప్పుడు చెప్పేవారు. సబ్జెక్ట్‌ని పట్టుకోండి అని. ఆ సబ్జెక్ట్‌ని పట్టుకోవటం అంటే చాలామంది చాలా రకాలుగా అర్థం చేసుకున్నోళ్ళు ఉన్నారు. అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని ఇదంతా ట్రాష్ అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర పోయి ఏవేవో చెప్తున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అయితే ఈ విధంగా గురువుగారు చెప్పినటువంటి సబ్జెక్ట్‌ని పట్టుకున్నోళ్ళు చాలామంది కోటీశ్వరులయ్యారు. ఇంకా అర్థం కాకుండా వేరే గురువుల దగ్గరికెళ్ళి మాకింకా అర్థం కాలేదు అని చెప్తూ ఇంకా ఎన్నెన్నో చోట్ల తిరుగుతున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అంటే ఆళ్ళు సబ్జెక్ట్ అర్థం చేసుకోవటంలో విఫలమైనట్టా? లేకపోతే ఆ సబ్జెక్టే కరెక్ట్ కాదా? ఇది ఇప్పుడు ఉన్నటువంటి గురువులు ఆలోచించాలి. మన గురువుగారి మీద విష ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. చెప్పేదేంటంటే ఇప్పుడు ఈ విష ప్రచారం ఎవరైతే చేస్తున్నారో, విమర్శలు ఎవరైతే చేస్తున్నారో వారు కనీసం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి వాళ్ళకి ఇంతకుముందు దాని మీద ఎలాంటి అవగాహన అయితే లేదు. వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి చూస్తేనే కొంతమందికి మీ క్లాసుల్లో అర్థమైంది. కొంతమందికి కాలేదు. కొంతమంది బాగుపడ్డారు. కొంతమంది బాగుపడలేదు. వాళ్ళందరినీ బాగు చేయలేదెందుకు అని చెప్తుంటే వాళ్ళ యొక్క అజ్ఞానం ఎంతుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వారు ఫేమ్ అవ్వటం కోసము ఆచార్య అనంతకృష్ణ స్వామి గారి పేరు తీసుకుంటే, ఆయన గారి ఫోటో పెట్టుకుంటే ఫేమ్ అవుతారని చెప్పి ఇలాంటి దొంగ నాటకాలైతే ఆడుతున్నారు. వీటన్నిటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గురువుగారు ఉన్నప్పుడే చాలామంది అటాక్ చేద్దామని చూశారు. ఏ విధంగా దుష్ప్రచారాలు చేద్దాము, ఈ విధంగా క్లాసులు పెడుతున్నారు, ఈ విధంగా డబ్బులు తీసుకుంటున్నారు, ఇది పాసిబులా? ఈ ఈ థంబ్‌నెయిల్స్ ఇట్లా పెట్టారు. అంటే వీడియోలో గురువుగారు చెప్పింది ఒకటైతే ఆయా యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకునేటటువంటి వ్యూవర్‌షిప్ కోసమో, లేకపోతే వాళ్ళ వ్యూస్ కోసమో, వాళ్ళ స్వలాభం కోసమో క్లిక్ బైట్‌కి సంబంధించినటువంటి థంబ్‌నెయిల్స్ పెడతారు. ఇది మనకు అందరికీ తెలిసిందే. యూట్యూబ్‌లో క్లిక్ బైట్ అంటే క్యాచీగా ఉండేటటువంటి థంబ్‌నెయిల్స్ పెడితే క్లిక్ చేస్తారు, చూస్తారు. దాంట్లో మ్యాటర్ ఏముందనేది తెలుసుకుంటారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్‌లో ఈ థంబ్‌నెయిల్స్ ఇలా పెడుతూ ఉంటారు. కంటెంట్ లోపల ఏం చెప్పారనేది చూడకుండానే పైనుంచే కొంతమంది జడ్జ్ చేసేస్తూ ఉంటారు. ఇలా చెప్పడం ఏంటి? అలా చెప్పడం ఏంటి? వాళ్ళు చెప్పిన దానికన్నా గురువుగారు చెప్పినటువంటి విషయాల్లో చాలా తేడా ఉండేది. థంబ్‌నెయిల్స్ ఓన్లీ వాళ్ళ వ్యూవర్‌షిప్ కోసము, వ్యూస్ కోసము పెట్టుకునేది. అంతేగాని గురువుగారు ఇలా ఇది ఒక్కటి చేయండి, ఇన్ని కోట్లొస్తాయి. ఇలా చేయండి, ఇలా మౌనంగా ఆయన చెప్పే ప్రతి దాంట్లో, ప్రతి ఒక్క మాటలో, ప్రతి ఒక్క అఫర్మేషన్‌లో చాలా అర్థం ఉండేది. ఆళ్ళు తెలుసుకున్న వాళ్ళకే అర్థమయ్యేది. తెలుసుకోనోళ్ళకి ఒక్కొక్కళ్ళు 15 క్లాసులు, 10 క్లాసులు వెళ్ళి లాభం ఏంటి? ఆ సబ్జెక్ట్ ఏంటి? అది ఒక చిన్న సబ్జెక్టే. అది గురువుగారికి తెలుసు. చాలామంది ఆ సబ్జెక్ట్‌ని పట్టుకున్న వాళ్ళకి తెలుసు. ఆ సబ్జెక్ట్‌ని అర్థం చేసుకొని సక్సెస్‌ఫుల్ అయిన వాళ్ళకి అందరికీ తెలుసు. లాజిక్ ఒకటే ఉంటుంది. అర్థం కానోళ్ళకి చాలా రకాల ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పాల్సుంటుంది. చాలా రకాల తంత్రాలు చెప్పాల్సుంటుంది. ఎందుకని చిట్టి తంత్రాస్ అని చెప్పి ఎన్నో చెప్పారు. ఎందుకంటే చిట్టి తంత్రాస్ అనేది, రెమెడీస్ అనేది ఎప్పుడు మన బిలీఫ్ సిస్టమ్‌ని స్ట్రాంగ్ చేసుకోవడానికి వీక్‌గా ఉన్నటువంటి వాళ్ళు ఈ రెమెడీస్ ఫాలో అవుతారని చెప్పి ఎవరికి ఏ రెమెడీ వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టమ్‌ని స్ట్రాంగ్ చేస్తదో అని చెప్పి చెప్తూ ఉంటారు. అంతేగాని తంత్రాస్ చెప్పారు, మంత్రాస్ చెప్పారు, అది చెప్పారు అంటే అన్నీ దానికి అర్థాలుంటాయి. గురువుగారి గురించి ఇంతకు ముందు కూడా అనేక మంది అటాక్ చేద్దామని అయితే చూశారు. ఇదే విష ప్రచారం చేద్దామని చెప్పి కొన్ని వీడియోస్ అయితే పెట్టారు. ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని చెప్పి కొంతమంది చేద్దాము అని చెప్పి ట్రై చేసి కూడా చూసుకున్నారు. ఎప్పుడు 2019, 20 టైంలో కూడా గురువుగారి మీద కొన్ని విష ప్రచారాలు చేస్తూ మనం డీఫేమ్ చేద్దామని చెప్పి చూశారు. కానీ గురువుగారికి పెరుగుతున్నటువంటి ఆదరణ, అభిమానులు ఇక ఈ ఫ్యాన్ ఫాలోయింగు, గురువుగారి యొక్క ఎదుగుదల ఇవన్నీ చూసిన తర్వాత భయపడి
అక్కడ అలాంటి ప్రయత్నాలు అప్పట్లోనే మానుకున్నారు. ఎందుకంటే గురువు గారి దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక గుణం ఏంటంటే సబ్జెక్ట్‌ని పక్కాగా ఇచ్చేవారు. ఎగ్జాంపుల్స్‌తో అర్థం కాని వాళ్ళు, అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారని చెప్పి వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ఇస్తూ వాళ్ళకి డబ్బు పట్ల ఆకర్షణ పెరిగే విధంగా, ఆలోచనని పెద్దది చేసుకునే విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తూ తీసుకొచ్చేవాళ్ళు. అర్థం చేసుకున్నవాళ్ళు ఎలాగో అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోని వాళ్ళు వాళ్ళకి ఆలోచన శక్తి అనేది తక్కువ ఉన్న వాళ్ళకి ఏ విధంగా మోటివేట్ చేసి వాళ్ళని ఈ డబ్బు పట్ల ఉన్నటువంటి నెగెటివ్ థాట్స్‌ని తొలగిద్దామని చెప్పి అనేక విధాలుగా ట్రై చేసేవాళ్ళు. దాన్ని చాలామంది అపార్థం చేసుకొని అనేక రకాలుగా కామెంట్లు పెట్టడం, అనేక రకాలుగా విమర్శించటము, ఇది పాసిబులా? ఇలా జరుగుతుందా? అని ఆ కోణంలోనే చూసేవాళ్ళు గానీ కరెక్ట్ సబ్జెక్ట్ ఏంటి? ఈ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. వచ్చే వీడియోస్‌లో నేను చెప్తాను. ఎందుకు ఆ పాయింట్స్ చెప్పారు? అది నిజమా? కాదా? ఇప్పుడు చెప్తున్న వాళ్ళందరూ అవి కాపీ కొట్టి అయ్యే ఎందుకు చెప్తున్నారు? ఆ పాయింట్స్ వెనకాల ఈ మనీ సబ్జెక్ట్‌కి ఉన్నటువంటి లింక్ ఏంటి? ఆ నిగూఢ అర్థాన్ని ఇప్పటికీ ఆళ్ళు అర్థం చేసుకొని ఉండరు. ఎందుకంటే ఆ సబ్జెక్టే అది. అది అర్థం చేసుకోవడానికి ఆ శక్తి సరిపోదని చెప్పి సామాన్య ప్రజలకి ఆ ఎగ్జాంపుల్స్ మీద ఎగ్జాంపుల్స్ తీసుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇంకా దగ్గర చేద్దాము అని చెప్పేవాళ్ళు. సో, ఇది వచ్చే వీడియోస్‌లో నేను గురువు గారి గురించి క్లాసుల్లో చెప్పిన ప్రతి ఒక్క విషయము దాని వెనకాల ఎలాంటి బలమైన అర్థాలుండేయో సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా గురువుగారు ఎందుకు ఆ టైంలో అలా చెప్పాల్సొచ్చింది అనేది కూడా కొన్ని చెప్తాను. ఈ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి.